హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీ మొబైల్లోనే మీరు ఆయుష్మాన్ కార్డ్కి ఎలా అప్లై చేయాలి, ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాము. ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఈ వీడియో వాళ్ళకి బాగా యూజ్ అయితే అవుతుంది. ఇక ఫ్రెండ్స్, ఫస్ట్ మీ మొబైల్లోని గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో మీరు beneficiary.in బెనిఫిషరీ వెబ్సైట్పై మీరు లాగిన్ అయితే కావాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు బెనిఫిషరీపై మీరు క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ అలాగే మీరు ఆథెంటికేషన్ మోడ్ ఏంటో ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకొని లాగిన్ అయితే కావాలి. ఫ్రెండ్స్, లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన, ఇక్కడ మీరు స్కీమ్ అలాగే మీ స్టేట్, సబ్ స్కీమ్, డిస్ట్రిక్ట్, సర్చ్ బై ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఎంటర్ చేసిన తర్వాత ఆ తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ మీరు ఎంటర్ అయితే చేసి నెక్స్ట్ పై మీరు క్లిక్ అయితే చేయండి. ఈ విధంగా మీ ఆధార్ నెంబర్ మీద లేదా మీరు ఇందాక రేషన్ కార్డ్ ఇన్ కేస్ మీరు పెట్టుంటే ఆ రేషన్ కార్డ్ మీద ఉన్న ఒక ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ కూడా రావటం అయితే జరుగుతుంది. ఇందాక ఆప్షన్లో మీరు చూసారు కదా, సెర్చ్ పై దగ్గర మీరు ఆధార్ నెంబర్ ఉంటే ఆధార్ నెంబర్ లేదా రేషన్ కార్డు ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఒక మీ ఫ్యామిలీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా రావటం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఆ తర్వాత మీరు ఇక్కడ చూసినట్లయితే సోర్స్ NFSAPH అని ఉంది కదా, ఈ విధంగా సోర్స్ అయితే ఇచ్చారు. ఆ తర్వాత ఫ్రెండ్స్, నెక్స్ట్ మీరు క్లిక్ చేసినట్లయితే అలో దగ్గర మీరు క్లిక్ అయితే చేయండి. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మీరు మీ ఆధార్ నెంబర్ ఆథెంటికేషన్ మోడ్ మీరు సెలెక్ట్ అయితే చేసి ఆథెంటికేట్ అని క్లిక్ అయితే చేయండి. మీ ఆధార్ నెంబర్, OTP అలాగే ఇక్కడ బెనిఫిషరీస్ మొబైల్ OTP అన్నీ కూడా రావటం అయితే జరుగుతుంది. ఆ తర్వాత ఆథెంటికేట్ అనేది చేయండి. మీరు ఎవరిదైతే ఇక్కడ ఇందాక ఈకేవైసీ స్టేటస్ ఎవరిదైతే ఇక్కడ కాలేదో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫ్రెండ్స్, మీరు ఆథెంటికేట్ అనేది చేసిన తర్వాత APY యోజన యొక్క కార్డ్ అనేది రావటం అయితే జరుగుతుంది. మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఆయుష్మాన్ కార్డ్ని మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.